రేపు ఆదివారం ఏకాదశి అలానే కాకుండా చాలా మంచి రోజండి. ఈ రోజున ఏంటంటే గనక ఇంట్లో ఈ కూర వండితే చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదండి. మీరు కష్టాల పాలవుతారు. అప్పులు, సమస్యలు, కష్టాలు, బాధలు మిమ్మల్ని ఏంటంటే గనక వెంటాడుతూ ఉంటాయి. చేతిలో ఏంటంటే గనక రూపాయి కూడా లేక బాధపడతారని చెప్పొచ్చు. అందుకే ఇంట్లో ఈ కూరలు అస్సలు వండకండి. అయితే రేపు ఏంటంటే గనక మనకు ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి కదా, అత్యంత పవిత్రమైనది కాబట్టి ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. అలా పసుపు నీళ్లు చల్లిన తర్వాత ఇంట్లో ఏంటంటే గనక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంకా శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని కలిపి స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని భావిస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి తులసి దళాలను సమర్పించి దీపారాధన చేయండి. పిండి దీపం చేస్తే చాలా మంచిదనమాట. పిండి దీపం చేస్తే మీరు కోరిన కోరికలు వెంటనే ఏంటంటే కనుక ఆ స్వామివారే తీర్చేస్తారు. అలానే కాకుండా కొన్ని రకాల కష్టాలు, బాధలు కూడా పోతాయండి. అయితే చాలా మంది కూడా ఏంటంటే రేపు ఆదివారం అని నాన్ వెజ్ ఇంట్లో వండుకుంటారు కదా, అసలు వండకండి. దానివల్ల దరిద్రం పడుతుంది, కష్టాలు మీకు ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే పొట్లకాయ, మునక్కాయ, బీరకాయని కూడా వండకండి. వీటి వల్ల కూడా ఏంటంటే కనుక మనకు చాలా సమస్యలు వస్తాయండి, చాలా ఇబ్బందులు కలుగుతాయని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి.